ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పైన వస్తున్న పుకార్లకు జాయింట్ కలెక్టర్ ఇలకియా తెరదించారు. జిల్లాలో ఎక్కడ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ పరిధిలో 29 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా ప్రస్తుతం 1,00,000కు పైగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గ్యాస్ పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రతి ఏజెన్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తున్నట్లుగా జేసీ తెలిపారు. ముఖ్యంగా కంచుకచర్ల వంటి ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది బుక్ చేసుకోవడం వల్ల ఏజెన్సీలపైన ఒత్తిడి పెరుగుతుందని, గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత 24 నుంచి 48 గంటల వరకు వేచి ఉండాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో 24 గంటల్లో వచ్చే సిలిండర్ ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా 5 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అనవసరంగా సిలిండర్లు బుక్ చేయవద్దని, అవసరమైనప్పుడే బుకింగ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమం ప్రారంభించి ఏడాది కాలం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో P4 కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఆటో నగర్లో కాలుష్యభూతం స్థానికుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్యం పైన గత ఏడాది కాలంగా స్థానికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటకేలకు స్పందించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నేడు ఆటోనగర్లోని ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. అధికారుల తీరుపైన స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు అనుకూలంగా వేరుస్తున్నారని ఆరోపిస్తూ అధికారులతోటి వాగ్వాదానికి దిగారు. కాలుష్యంతో తమ ఆరోగ్యం దెబ్బతింటుంటే అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళ్లడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రకటించిన 99 రోజుల కార్యాచరణపైన మంత్రి సీతక్క జిల్లా పంచాయతీ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ సభలు కేవలం మొక్కుబడి కార్యక్రమాలుగా కాకుండా ప్రజల అవసరాన్ని ప్రతిబింబించే వేదికలుగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన నూతన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. నెల్లూరు నగరంలోని వీఆర్ మున్సిపల్ హైస్కూల్ రూపురేఖలు మారిపోయాయి. ఈ పాఠశాలలో విద్యార్థుల కోసం అత్యాధునిక వసతులతో కూడిన భారీ డైనింగ్ హాల్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఒకేసారి 1000 మంది విద్యార్థులు కూర్చొని భోజనం చేసేలా ఈ హాల్ను నిర్మించారు. మంత్రి నారాయణ విద్యార్థులతోటి కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం నాణ్యత ఎలా ఉంది, మెను సక్రమంగా అమలవుతుందా అని స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ P4 విధానంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులు కల్పించడంపైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పాఠశాలను ఇంతగా అభివృద్ధి చేసినందుకు విద్యార్థులందరూ ఒక్కసారిగా థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులతోటి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల ఉత్సాహం చూసి మంత్రి నారాయణ సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇదే రీతిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించింది. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ లావాదేవీలు, అవినీతిపైన అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలోని బృందం సోదాలు చేపట్టింది. అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించిన వెంటనే ప్రధాన ద్వారాలను మూసివేసి బయట వ్యక్తులను ఎవరిని లోపలికి అనుమతించకుండా రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనగామ మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసబాసుగా మారింది. అభివృద్ధి పనులపైన చర్చించాల్సిన సభ ప్రోటోకాల్ వివాదంతో ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. మున్సిపల్ వైస్ చైర్మన్కు సభలో కనీసం సీటు కూడా ఏర్పాటు చేయకపోవడంపైన కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత అవమానం మాత్రమే కాదు, పదవికి జరిగిన అవమానమని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ వైస్ చైర్మన్కు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించారు. సభ మధ్యలోనే వాకౌట్ చేసిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయం ముందుకు చేరుకుని నిరసనకు దిగారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. బడ్జెట్ లాంటి కీలక సమావేశంలో కనీస ప్రోటోకాల్ పాటించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తక్షణమే క్షమాపణ చెప్పాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం రాజకీయ రణరంగంగా మారింది. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బడ్జెట్ అనుబంధ ఎజెండాపైన చర్చ తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా ప్రతి 10 ఏళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ అంశంపైన అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. జనాభా లెక్కల సేకరణ నిమిత్తం 30 లక్షల రూపాయల నిధుల మంజూరుపైన చర్చ మొదలవగానే వైసీపీ, టీడీపీ సభ్యులు పరస్పర విమర్శలకు దిగారు. ఈ నిధుల వినియోగంపైన స్పష్టత లేదని, ఒక వర్గం అత్యవసరమని మరో వర్గం పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. నిధుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయగా, అభివృద్ధి పనులకు అడ్డు తగలవద్దని అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. సూర్యాపేట జిల్లా కోదాడలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కోదాడ పురపాలక సంఘం పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటను కళ్ళాల్లో ఆరబోసి 15 రోజులు గడుస్తున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోవడంతో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులు తమ రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటను కుప్పలుగా పోసి ఎదురు చూస్తున్నారని, కానీ కొన్ని నాథుడు కరువయ్యారని రైతు సంఘం రాష్ట్రీయ ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ మండిపడ్డారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక వర్షం వస్తే పంటంతా పాడైపోతుందన్న భయంతో రైతులు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌలిక వసతులు కూడా లేవని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ శాఖలు రేగుతున్నాయి. వీణవంక గ్రామంలో గతంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఘటన విచారణలో భాగంగా సిఐడి అధికారులు రంగులోకి దిగారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా 16 మంది బీఆర్ఎస్ కీలక నాయకులకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా పెను కలకలం రేపుతుంది. సిఐడి నోటీసులపైన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపైన ప్రస్తుత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 2500 గజాల ప్లాటు నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఆశ చూపి ఇప్పుడు నోటీసులతోటి వేధిస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్కు ఆలయ ఈవో విజయ రామారావు, ఏఈఓ గంగ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కమిషనర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు, వేద పండితులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పూజ కార్యక్రమాల అనంతరం రాబోయే నెల 6వ తేదీన సీఎం బాసర పర్యటన నేపథ్యంలో కమిషనర్ హనుమంతరావు అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ మాస్టర్ ప్లాన్ చేపట్టబోయే అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన వసతులపైన వైదిక బృందం ఆలయ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనలోపు పెండింగ్లో ఉన్న పనులు వేగవంతం చేయాలని, క్షేత్ర అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ పైన భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భూమనకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అసత్య ప్రచారాలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిని ఒక ఆదర్శవంతమైన టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ గట్టి సంకల్పంతో పనిచేస్తుంటే భూమన అడుగడుగునా అడ్డు తగులుతున్నారని దివాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధిని చూసి ఓరగలేకని లోకేష్ పైన బురద జల్లుతున్నారని విమర్శించారు. తిరుపతిలో గంజాయి బ్యాచ్లను అడ్డం పెట్టుకుని అలజడులు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి వాహన సేవల కన్నుల పండుగగా జరుగుతుండగా నిన్న వేడుకలో ఒక ఆసక్తికర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల రద్దీని నియంత్రిస్తూ విధుల్లో ఉన్న పోలీస్ అధికారి వాయిద్యాల హోరుకు ఫిదాయి చిందులేశారు. వాహన సేవలో భాగంగా కేరళకు చెందిన కళాకారులు మంగళ వాయిద్యాలను వాయిస్తుండగా అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న కడప ఫ్యాక్షన్ జోన్ సీఏ పురుషోత్తం రాజు ఒక్కసారిగా ఉత్సాహానికి లోనయ్యారు. వాయిద్యాల లయకు అనుగుణంగా ఆయన డ్యాన్స్ చేస్తూ వాయిద్యకారులను మరింత ఉత్సాహపరిచారు. ధర్మగిరి తిరుమల క్షేత్రంలో గత రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. సప్తగిరి అతిథి గృహం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు ఎగిసిపడడం గమనించిన సమీపంలోని భక్తులు వెంటనే అప్రమత్తమై టీటీడీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అటవీ ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ సిబ్బంది సమయస్ఫూర్తితోటి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
పెద్దపల్లి జిల్లాలో చైన్ స్నాచర్లు బరి తెగించారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బందంపల్లిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. 70 ఏళ్ల లక్ష్మీ నరసమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి ముందు నిలబడి ఉండగా ద్విచక్ర వాహనంపైన వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమెపైన దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును బలంగా లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు గొలుసును బలంగా లాగడంతో బాధితురాలి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. ఊహించని ఈ ఘటనతోటి లక్ష్మీ నరసింహ షాకు గురై తీవ్ర భయాందోళనకు వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. చెన్నూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎదురుగాలులతోటి కూడిన భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పంట కళ్ళ ముందు నేలపాలింది. చెన్నూరు, భీమవరం, జేపేరు, కోటపల్లి మండలాల్లో 100 ఎకరాల్లో సాగు చేస్తున్న మామిడి తోటల్లో కాయలు రాలిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏటా వేసవిలో పంట చేతికి వచ్చే కీలక సమయంలోనే ఇలాంటి ఎదురుగాలు రావడం తమ పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చివరి నిమిషంలో ఇలా ప్రకృతి పాలు కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో భారీ ఎదురుగాలులతోటి కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నష్టాన్ని కలిగించింది. మండలంలోని పలు గ్రామాల్లో కళ్ళల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. టార్పులేని కవర్లను కప్పిన భారీ ఎదురుగాలులకు కొట్టుకుపోయి మిర్చి తడిసిపోయింది. మామిడి తోటలో కాయలు సైతం నేల రాలిపోయాయి. పలు చోట్ల గాలులకు వరి పంట కూడా నేలవారింది. పంటలు చేతికొచ్చే సమయానికి ఈ అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎదురుగాలులతోటి కూడిన వర్షం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న పంటలను కూడా దెబ్బతీసింది. నందిపేట, దుంకేశ్వర్, మాక్లూరు, ఆలూరు మండలంలోని పలు గ్రామాలు ఎదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోని నేలకు రాలిపోగా కళ్ళాలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. అదే సమయంలో మొక్కజొన్న పంటలు కూడా ఎదురుగాళ్ల ప్రభావంతో నేల కొరిగి తడిసి పాడైపోయాయి. దీంతో రైతులకు రెండింతల నష్టం వాటిల్లింది. పంటను కోత దశకు తీసుకురావడానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు అకాల వర్షాలతోటి పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లా బైన్స డివిజన్లోని పలు మండలాల్లో జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ ఎదురుగాలులతోటి కూడిన వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న, జొన్న, వరి పంటలు అడ్డంగా పడిపోయాయి. రైతులు నేల కొరిగిన పంటలను చూసి ఆందోళన చెందారు. చేతికొచ్చిన పంట ఎదురుగాలులతోటి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైన్స డివిజన్లోని బైన్స, తానూరు, లోకేశ్వరం, మూతోలు మండలాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం, దుస్తరాబాద్, పెంబి మండలాల్లో ఉరుములు, మెరుపులు, భారీ ఎదురుగాలతోటి కూడిన వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని గ్రామంలో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేలపాలై రైతుల ఆశలు చిన్నాభిన్నమయ్యాయి. మొక్కజొన్న, మామిడి తోట పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 6 కాలం కష్టపడి రైతులు కళ్ళలో నీళ్లు తెప్పించాయి. పంట నేలపాలైనందుకు వారు తీవ్రంగా నష్టపోయారు. ఏళ్ల పాటు శ్రమించి పెంచిన పంటలు క్షణాల్లో నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటుగా బిక్కనూరు, దోమకొండ, రాజంపేట, తాడవై, బీబీపేట, మాచారెడ్డి, సదాశివ్ నగర్ తదితర మండలాల్లో అకాల వర్షాలు రైతుల ఆశలను అడియాసలు చేస్తాయి. ఎదురుగాలులతోటి కూడిన వర్షం కురియడంతో వరి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేల రాలిపోయాయి. మొక్కజొన్న పంటలు కూడా ఎదురుగాలులకు నేల కొరిగి తడిసి పాడైపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంటను కోత దశకు తీసుకురావడానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు అకాల వర్షాలతో పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటకు సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురిసిన ఉరుములు, ఎదురుగాలులతోటి కూడిన అకాల వర్షాలకు మొక్కజొన్న, మామిడి, నువ్వుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొద్ది రోజుల్లో పంట పేసులు వస్తాయన్న ఆశతోటి ఉన్న రైతులకు మొక్కజొన్న, నువ్వుల పంటలు పూర్తిగా నెలకొరగా కొద్దిగా కాసిన మామిడికాయలు పూర్తిగా నెలరాయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మొక్కజొన్న ఎకరానికి 20,000, ఇతర పంటలకు కూడా అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు.
కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటలు విస్తారంగా నేల కూరిగాయి. చేతికందే సమయంలో ఉన్న పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎదురుగాలుల కారణంగా మామిడి తోటలో కూడా భారీ నష్టం జరిగింది. చెట్ల నుంచి పెద్ద ఎత్తున మామిడికాయలు నేలరాలిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా నాశనం కావడంతో రైతులు లబ్బోదిబ్బమంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రకృతి పగబట్టినట్లుగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎదురుగాలతోటి కూడిన భారీ వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్ యార్డు అతలకుతలమైంది. మార్కెట్కు తీసుకొచ్చిన పసుపు పంట భారీ వర్షానికి తడిసి ముద్దవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎంతో కష్టపడి పండించి ఆశలతోటి మార్కెట్కు తరలిస్తే అకాల వర్షం తమ ఆశలపైన నీళ్లు చల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మానవత్వం వెలుగులు విరచిమ్మిన ఘటన చోటు చేసుకుంది. పాతపట్నం మండలం బురగాం గ్రామంలో పొదల మధ్య వదిలేసిన పసికందును ఒక మహిళ రక్షించిన ఘటన స్థానికంగా హృదయాలను కదిలివిస్తుంది. సోమవారం సాయంత్రం పశువుల కోసం వెళ్తున్న ఒక మహిళకు ముళ్ళ పొదల నుంచి శిశువు ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా పుట్టిన గంటల వ్యవధిలోనే ఒక మగ శిశువు దోమల మధ్య దీని స్థితిలో కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన ఆమె వెంటనే శిశువును అక్కున చేర్చుకుని శుభ్రం చేసి గ్రామస్తులకు సమాచారం అందించింది. అనంతరం సమీప క్లినిక్కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు.